వ్యూవర్స్ వెల్కమ్ టు మెట్రో మానియా. నేను మీ మోనికా వచ్చేసా. ప్రతి వారం లాగే ఈ వారం కూడా ఒక స్పెషల్ ప్లేస్తో మీ ముందుకు వచ్చేసా. ఎక్కడున్నా అనుకుంటున్నారా? హైదరాబాద్లో ఏ ప్లేస్ ఉన్నా నేను వదిలిపెట్టను. ప్రతి ఒక్క చిన్న విషయం సహా మీకు చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను. ఇవాళ నేను నెహ్రూ జూలాజికల్ పార్క్ దగ్గర ఉన్నాను. ఎస్, జూ పార్క్ దగ్గరనే ఉన్నాను. హైదరాబాద్లో మనం చార్మినార్ నుంచి ఇటు రావచ్చు, అలాగే ఇటు సైడ్ నుంచి కూడా మనం రావచ్చు. యాక్చువల్లీ ఇది అఫ్జల్గంజ్ దగ్గరలో ఉంటుంది ఈ జూ పార్క్. ఈ జూ పార్క్ మొత్తం 300 and change acres-లో ఉంది. ఎక్కడున్నా అనుకుంటున్నారా? సఫారీ దగ్గర ఉన్నాం. ఇక్కడ మనకి ఒక కేజ్ లాంటి స్పేస్ ఉంటుంది. ఈ స్పేస్ లో మనం కేజ్ లో ఉంటాం. అవి ఓపెన్ గా ఉంటాయి అనమాట. సో ఫైనల్ గా నేను ఇక్కడ ఎలిఫెంట్స్ ని చూపిస్తాను. ఒకసారి అక్కడ చూడండి. బటర్ఫ్లై లైఫ్ సైకిల్ మొత్తం ఇక్కడే ఉండేలాగా ఇంక్లూడ్ చేస్తారు. ఇండియాలోనే దిస్ ఈస్ ద ఫస్ట్ వన్. కోటి పనులు చేయకు, పులి ఎప్పుడు బయటకు వస్తుందా అని మేము వేట స్టార్ట్ చేసాము. ఇంతకు ముందులాగా లేదండి ఈ జూ పార్క్. ఇంకా చాలా అప్డేట్ అయింది. చాలా ఫీచర్స్ మనకున్నాయి. నేను ఇందుకు ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి అలాంటివన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలని నాకుంది. అలాగే నేను కూడా చూసేస్తాను, మీకు కూడా చూపించేస్తాను. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేద్దామా రండి. అంతా వచ్చేసి మొత్తం ఏమేమి ఉన్నాయో చూద్దాం. కమ్ విత్ మీ. సో చూస్తున్నాం కదా, పిల్లలు యాక్చువల్లీ వెళ్ళడానికి కూడా ఇక్కడ ట్రైన్ ఫెసిలిటీ ఉంది. 20 రూపీస్ ఇస్తే వీళ్ళు 2.5 కిలోమీటర్స్ని కంటిన్యూగా ట్రైన్లో మొత్తం అన్ని యానిమల్స్ని చూపిస్తూ ఎంత ఎక్సైట్ అవుతున్నారు సార్. కొంతమంది అయితే బుక్స్ అండ్ పెన్స్ తీసుకొని నోట్ చేసుకుంటున్నారు. మేబీ వాళ్ళు ప్రాజెక్ట్ చేయడానికి వచ్చారేమో. సో 2.5 కిలోమీటర్స్ని 20 మినిట్స్లో 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. చిల్డ్రన్కి అయితే 10 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సో అలా ఎంత ఎంజాయ్గా వాళ్ళు చేస్తున్నారు చూసారు, అల్లరి చేస్తున్నారు అది ఇది అంటూ. సో వాళ్ళకి ఏంటంటే ప్రతిదీ కూడా ఎంజాయ్మెంటే. యాక్చువల్లీ యానిమల్ ప్లానెట్, నేషనల్ జియోగ్రఫీ వీటిలో మనం యానిమల్స్ని చూస్తాం, కానీ ఇలా చూస్తూ డైరెక్ట్గా చూడడం అనేది వేరు కదా. సో ఆ ఎగ్జైట్మెంట్ వాళ్ళ ఫేస్లో నేను చూసాను, మీరు కూడా చూస్తారు కదా. సో అలా ఉంటుంది చిన్నపిల్లలకి. మనం బటర్ఫ్లై పార్క్ వచ్చాం. ఇండియాలోనే ఓపెన్ బటర్ఫ్లై పార్క్ ఇక్కడే ఉంది. సో బటర్ఫ్లైస్ అన్నీ ఓపెన్గా ఉన్నాయి అంటున్నారు, అవి ఎగిరిపోవా అనే డౌట్ మీకు రావచ్చు. బట్ యాక్చువల్లీ బటర్ఫ్లై లైఫ్ సైకిల్ మొత్తం ఇక్కడే ఉండేలాగా వాటికి పర్టికులర్ స్పీషీస్ కావాలి, మొక్కలు కావాలి, పర్టికులర్ ప్లేస్ కావాలి, సేమ్ అట్మాస్ఫియర్ ఇక్కడ క్రియేట్ చేసి ఉంటారనమాట. మొత్తం వాటర్ నుంచి లైక్ ఫ్లవర్స్ నుంచి, ట్రీస్ నుంచి అవి తీసుకునే ప్రతిదీ కూడా, ప్రతి థింగ్ కూడా అన్నీ ఇక్కడ ఇంక్లూడ్ చేస్తారు. దట్స్ వై దిస్ ఇస్ ఓపెన్ బటర్ఫ్లై. ఇండియాలోనే దిస్ ఈస్ ద ఫస్ట్ వన్. ఇదే ఉందిగా. మనం లోపలికి వెళ్ళి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బటర్ఫ్లైస్ అన్నీ ఉన్నాయి, అవి చూద్దాం మనం. వచ్చేయండి నాతో పాటు. ఏమేమి యానిమల్స్ చూసావు? ఎలిఫెంట్, ఇంకా టైగర్. నీ పేరేంటి? సాన్విత. సాన్విత. ఏ యానిమల్స్ చూసావు? టైగర్, ఫాక్స్.
వచ్చానో తెలుసా? అందరు నన్ను చెప్తున్నారండి, ఎందుకు వచ్చారు అంటే ఎలిఫెంట్ని చూడాలి అంటున్నారు. సౌండ్ వినిపించిందా మీకు? సో ఫైనల్గా నేను ఇక్కడ ఎలిఫెంట్స్ని చూపిస్తాను. ఒకసారి అక్కడ చూడండి, ఎలిఫెంట్స్ ఒక 3 కనిపిస్తున్నాయి మనకి. వాటికి ఇప్పుడే ఫుడ్ వేసి వచ్చారు, ఆ ఫుడ్ తీసుకుంటున్నాయి అవి. ఇందులో మనకి బ్యాక్ సైడ్ అటు వెళ్తుంది కదా, ఎలిఫెంట్ పేరు రాణి. అది ఇక్కడ ఫేమస్ అట. దానికి 81 years ఉన్నాయట. ప్రతి ఒక్క యానిమల్కి కూడా పర్టికులర్ నేమ్ ఉంటుంది. కోతి పనులు చేయకు కదా, నేనే మిమ్మల్ని అనట్లేదండి. యాక్చువల్లీ నేను ఇప్పుడు కోతులు మంకీస్ దగ్గరికి వచ్చేసాను. చిన్న మంకీస్ నుంచి పెద్ద మంకీస్ వరకు అన్నీ ఉంటాయి. కొట్టడం స్క్విరల్ మంకీ ఒకటి ఉందట, దాన్ని కొట్టడం జరిగిందట. అది కొట్టినప్పుడు ఏంటంటే దానికి దెబ్బ తగిల స్పాట్లో చనిపోయింది. డోంట్ బి ఫూలిష్, ఇలా చేయొద్దు. ఎందుకంటే అవి కూడా మనలాంటి యానిమల్సే కదా, సో వాటికి కూడా ఫ్రీడమ్ ఉంది. అవి అనవసరంగా చనిపోవడం అండ్ అవి ఫేస్ చేయడం ప్రాబ్లమ్స్ అనేది కరెక్ట్ కాదు. సో కొంచెం దాని గురించి కేర్ తీసుకోండి. రైట్. చాలా యానిమల్స్ ఉంటాయి, వాటికి ఫుడ్ కావాలి కదండి. అసలు ఈ ఫుడ్ ఏమేమి పెడతారు, వేటికి ఎలాంటి ఫుడ్ పెడతారు తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి కొంతమంది ఉన్నారు, వాళ్ళ అడిగి తెలుసుకుందాం. హలో మేడం. హలో. వాట్స్ యువర్ నేమ్? మై నేమ్ ఈజ్ అనిత. ఓకే, డిజిగ్నేషన్ ఆఫీసర్ ఇయర్. ఓకే మేడం. నేను గత 4 సంవత్సరాలుగా ఇక్కడ పనిచేస్తున్నాను. ఇక్కడ ఫుడ్ చూస్తున్నాం, ఏ యానిమల్స్కి ఎలాంటి ఫుడ్ ఇస్తారు? ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నది పర్టికులర్లీ హెర్బివోర్స్కి, అంటే శాకాహార జంతువులకి ఇచ్చేది. దీంట్లో మనము క్యాటిల్ ఫీడ్ ఇస్తాము. ఓకే. మిక్స్డ్ విత్ అంటే ప్రోటీన్ ఏమైనా మిక్స్ చేస్తారా? ఎలాంటి యానిమల్స్కి ఫుడ్ ఉంటుంది? కొంచెం యానిమల్ నేమ్స్ కొన్ని చెప్తారా? ఎస్, మెగా హెర్బివోర్స్, స్మాల్ హెర్బివోర్స్ ఉంటాయి. మెగా హెర్బివోర్స్ అనేసి ఇక్కడ హిప్పో రైనోస్. ఓకే. వీటికి అన్నిటికీ మనం క్యాటిల్ ఫీడ్ ఇవ్వచ్చు. సో డాక్టర్ మనతో ఉన్నారు. వాట్స్ యువర్ నేమ్ సార్? డాక్టర్ సయ్యద్ అసదుల్లా మేడం. సార్ యాక్చువల్లీ ఫుడ్ని మీరు టెస్ట్ చేస్తారంట కదా, అన్ని కరెక్ట్గా ఉందా లేదా? ఎస్ మేడం. యా. ఫ్రెష్లీ మన దగ్గర ఫ్రూట్స్ వస్తాయి మేడం, అన్ని ఇంగ్రీడియంట్స్ వస్తాయి. అది మేము ఏం చేస్తామంటే ఫస్ట్ మనం టేస్ట్ చేసి ఒకసారి చూస్తాం మేడం. క్వాలిటీ టెస్ట్ అని చెప్తాను. క్వాలిటీ టెస్ట్ ఇస్ డన్ బై ది వెటర్నేరియన్స్. వెటర్నేరియన్స్ అనేది ఫ్రెష్ ఉందా లేదా, ఇట్ ఈస్ హోల్ రైప్ అండ్ ఆర్ నాట్ అని చూస్తాం మేడం. ఈ యాక్చువల్గా ఇట్ ఈస్ కన్స్యూమబుల్ టు ద యానిమల్స్ ఆర్ నాట్ అని చూపిస్తున్నాం. ప్లస్ దీనిలో ఇంగ్రీడియంట్స్లో అన్ని శాంపుల్స్ కలెక్ట్ చేస్తాం మేడం. ఒక్కొక్క శాంపుల్స్ని కదా, ఫిష్, ఎగ్, ఇంకా బీఫ్, ఇంకా ఏంటంటే లీవర్, ఇంకా డెడ్ ఫిష్, లైవ్ ఫిష్, ప్లస్ క్యాటిల్ ఫీడ్ అన్ని క్యాటిల్ ఫీడ్ అయితే ప్రాక్సిమేట్ అనాలిసిస్కి వెళ్ళిపోతుంది. మన బీబీఆర్ నుంచి రిపోర్ట్ వస్తుంది. వాటర్ టెస్ట్లు కూడా చేస్తున్నాం మేడం. సో ప్రస్తుతం విన్నారు కదా, వాటికి పర్టికులర్ టెస్ట్ అన్ని అవి కూడా చేస్తూ ఉంటారంట. ఇక్కడ కొంచెం ఫుడే ఉంది, ఇంకా వీటికి ఎలాంటి ఫుడ్ అవన్నీ చూద్దాం. మనం ఒకసారి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఓకే, కమ్ విత్ మీ. సో దిస్ ఈస్ ఫుడ్ బాత్, అంటే ఫినైల్ వాటర్ పెడతారండి. బిఫోర్ కమింగ్ ఇన్ టు ద ఫుడ్ స్టోర్ వి డిప్ ఓకే ఫర్ శానిటేషన్. ఓకే. యాక్చువల్లీ ఫుడ్ స్టోర్లోకి వచ్చేప్పుడు కూడా మనకి క్లీనింగ్కి చూడండి, వాటర్గా అక్కడ ప్యూరిఫై చేయడం, మన ఫుడ్ అది ఏమైనా కెమికల్స్ అవేమీ రాకుండా ఈ ఫుడ్ ఇక్కడ క్లీన్ చేసే ముందు, ఈ ఏరియా లోపలికి వెళ్ళే ముందు మన ఫీట్ క్లీన్ చేసుకునే లోపలికి వెళ్ళాలట. సో అలా ఎంటర్ అవుతాం మనం. ఫుడ్ ఇక్కడ యా మనం చూడొచ్చు, డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. అంటే మనకి యానిమల్స్ అన్నీ కూడా మనకి అన్నీ శాకాహారం ఉండవు, మాంసాహారం అవి కూడా ఉంటాయి కదా, అన్నీ అన్నమాట.
ఈ మధ్య కొత్తగా పెట్టింది ఏంటంటే ఇక్కడ మనం కొన్ని బ్రెయిన్ చూస్తున్నాము, ఎందుకు ఇది అంటే యానిమల్ బ్రీడ్ అది ఇంప్రూవ్ అవ్వడానికి కానీ క్వాలిటీ ఎందుకంటే మెయింటైన్ అవ్వడం కోసం ఇది ఈ మధ్యనే కొత్తగా పెట్టారట బ్రెయిన్ అనేది. ఫుడ్ అయితే మీరు చూసారు కదా, మొత్తానికి ఫుడ్ ఈ విధంగా వీటికి సప్లై చేయడం, క్వాలిటీ ఫుడ్ విత్ వాటికి నెక్స్ట్ జనరేషన్ గురించి కూడా బాగుండాలి అంటే ఇలాంటి ఫుడ్ పర్టికులర్గా అని చెప్పి కొత్తగా ఇన్వెంట్ చేసి కూడా వీళ్ళు ఇక్కడ ఫుడ్ సప్లై చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఇంకా చూసే ప్రయత్నం ఏదో వచ్చేయండి. ఇప్పుడైతే చూస్తాం కదా లోపల ఫుడ్ ఏ విధంగా ఉంది, ఫుడ్ అయితే ఉంది, వాటికి ఎలా సప్లై చేస్తారు అని చూడాలని ఉంది కదా, ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. సో నేను కూడా వచ్చేస్తాను, మీరు కూడా వచ్చేసేయండి ఫుడ్ ఎలా సప్లై చేస్తారో చూడడానికి. సో వెళ్ళిపోదాం, ఫుడ్ ఎలా ఉందో మనం కూడా వాటికి మనమే ఫీడ్ చేసే ప్రయత్నం కూడా చేద్దాం. నాకైతే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది, ఏ టైంలో అవి తీసుకుంటాయి అండ్ ఎలా అనేది కూడా చూసేద్దాం కదా. కొన్ని చూసాం, నేనైతే ఇంకా కొన్ని విషయాలు తెలుసుకున్నాను. ఇంకా దీనికి జూకి సంబంధించిన ఇంప్రూవ్మెంట్స్ చాలా చేశారు, ఆ ఇంప్రూవ్మెంట్స్లో కొన్ని నాకు తెలిసాయి అండ్ వాళ్ళని కూడా కొన్ని విషయాలు తెలుసుకుందాం. సో నాతో వచ్చేయండి, ఇంకా చాలా విషయాలు తెలుసుకుందాం, చూసేద్దాం. రైనో హార్బివోర్, అది వెజ్ తింటుంది, వెజ్ ఏమేమి ఫుడ్ తింటుందో ఇప్పుడే నేను చూసాను, మీకు కూడా చూపిస్తాను చూసేయండి. యాక్చువల్లీ మీకు ఉలవలు తెలుసు కదా, ఉలవలని నానబెట్టేసి దానిలో గోధుమ వీటి పౌడర్ అంతా కూడా కలుపుతారు, అది రైనో ఫుడ్. ఇంకా అది వెజ్ తింటుంది కాబట్టి బెల్లం లిక్విడ్ కూడా, బెల్లం నీళ్లు, దానికి డ్రింకింగ్ వాటర్ లాగా బెల్లం నీళ్లు. ఇక్కడ మనం చూడొచ్చు, ఇటు నుంచి దానికి ఫుడ్ అది పెట్టడం జరుగుతుంది. ఇక్కడ నేను దాన్ని చూసాను కదా దగ్గర నుంచి, అది కూడా అది మనకు లైట్గా కనిపిస్తుంది కదా. సో చూసారు కదా రైనో ఫుడ్ ఏ విధంగా ఉంది, అలా పర్టికులర్ యానిమల్కి పర్టికులర్ ఫుడ్ పెడుతున్నారు కదా. ఇంతకీ అసలు ఈ ఫుడ్ ఎంత, చాలా ఒక యానిమల్కి వచ్చేసి ఎక్కువ స్టఫ్ కావాల్సి వస్తుంది. యాక్చువల్లీ మనం వాటికి ఇచ్చే ఫుడ్ కాస్ట్ 5 రూపీస్ ఉన్నా 500 ఉన్నా ఎంత కాస్ట్ అయినా కానీ వాటికి పర్టికులర్గా ఫుడ్ పర్టికులర్ అమౌంట్లో ఇవ్వాలి అంటే పర్టికులర్గా ఇచ్చేయాల్సిందంటే దానిలో నో కాంప్రమైజ్ అని అయితే చెప్తున్నారు. పర్ మంత్ ఈ రైనోసరస్కి వేటికైనా ఏ యానిమల్స్కైనా కంప్లీట్ ఫుడ్ వచ్చేసి 40 lakhs ఖర్చు అవుతుందంట. అండ్ ఇక్కడ దానికి సంబంధించిన వర్కర్స్ అందరూ కూడా 400 members ఉన్నారంట. వీళ్ళందరూ కష్టపడి వాటికి కష్టపడడం ఇన్ ద సెన్స్ వాళ్ళ వర్క్ అదే అనుకోండి. కాకపోతే ఏంటంటే వాళ్ళు పర్టికులర్ ఆ టైంకి వాటికి ఫుడ్ వేయడం, ఏ ఫుడ్ కూడా మిస్ కాకుండా వీలైతే ఫుడ్ ప్యూరిఫైడ్ వాటర్ ఇవ్వడం వాటికి అవసరమే. సో ఈ హిప్పోపటమస్ పేరు రజనీట, గజని అంట. దీని ఏజ్ వచ్చేసి 5 years. ఆల్రెడీ నేను షూట్ చేస్తున్నా, దీన్ని పైకి ఎక్కాను. సో దీనికి 5 years అంట. ఇది మేల్, మరి ఫీమేల్ ఉంది ఇక్కడ, దాన్ని కూడా చూద్దాం. దాన్ని ఇప్పుడే లోపల నుంచి బయటకు తీసుకొచ్చారు. సో నేను ఫైనల్గా చిరుత దగ్గరకు వచ్చేసాను. అసలు ఒక చీత అయితే వాకింగ్ చేస్తూనే ఉంటుంది, దానికి వాకింగ్ అంటే అంత ఇష్టమేమో నాకు తెలీదు. అసలు మన వాయిస్ విని కూడా ఏమాత్రం రియాక్ట్ అవ్వట్లేదు. హలో బాస్, వాకింగ్ ఆపట్లే ఇది, దీనికి వాకింగ్ చాలా ఇష్టమేమో. సో వీటి ప్లేస్ చూసారు కదా, అంటే మనకేం హామ్ కాకుండా వీటి కంప్లీట్ ఇలా బోన్ స్ట్రక్చర్ ఉంది అండ్ రాక్స్ అవి కూడా ఉన్నాయి. ఆడుకోవడానికి కూడా చిన్నవి ఎక్విప్మెంట్స్ ఉన్నాయనే చెప్పొచ్చు. సో మీరు కొంచెం చూస్తే క్లియర్గా అవి ఉంటాయి, వాటర్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి ఇక్కడ ఫెసిలిటీస్. సో మొత్తానికైతే ఈ బాస్ ఆగట్లేదు, వాక్ చేస్తూనే ఉన్నాడు.
అందరికీ చిరుత, పులి ఏది కంపేర్ చేయాలన్నా మనకి పులి సింహంతోనే కంపేర్ చేస్తూ ఉంటాం. ఇవి నాకు తెలిసి పోటీ పెట్టుకున్నట్టున్నాయండి, అస్సలు ఎక్స్క్యూజ్ మీ. యా, నిజంగా యాక్చువల్లీ వైల్డ్ యానిమల్సే కానీ బట్ ఇలా బోన్లో చూడడం రకంగా వాటిని వైల్డ్గానే చూడాలని మనకు అనిపిస్తుంది. సో ఈ బోన్లో ఉండటం వల్ల నార్మల్గా మనం ఎంత చేస్తున్నా సో అవేం రియాక్ట్ అవ్వట్లేదు. సో పిల్లలందరూ అరుపులు మీకు వినిపిస్తున్నాయి కదా. యాక్చువల్లీ ఇక్కడ హైనా ఉంది, ఇక్కడ వచ్చేసి ఉల్ఫ్ ఉంది. ఇవి రెండు ఉన్నాయన్నమాట. చాలా మంది పిల్లలు చిన్న పిల్లలు కనిపిస్తున్నారు, దాన్ని పిలవడం అట్లా లైక్ యా కమ్ హియర్. వాట్స్ యువర్ నేమ్? షికా. యానిమల్స్ చూసా? విచ్ యానిమల్స్ హావ్ యు సీన్? Lion. Tiger. You like most? Tiger. You like most tiger, ah? Yes. వేరే చోట నుంచి తీసుకొచ్చిన వాటికి ఆ అట్మాస్ఫియర్ అలవాటు ఇక్కడ ప్రాబ్లం అవుతూ ఉంటుంది. అవన్నీ కూడా కవర్ చేయడానికి అంటే పర్టికులర్ ఇలాంటి చిన్న ప్లేసెస్లో వాటిని కొంచెం అలవాటు చేసి వాళ్ళు ఓకే అనుకున్న తర్వాతనే మనకి జూలో ఎగ్జిబిట్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ చూపిస్తూ ఉంటారు. హలో దా అవి ఇస్తున్నాయి నాకు లుక్. సో జిరాఫీస్ అయితే వచ్చేసాయి చూడండి. ప్రతి యానిమల్ కూడా పర్టికులర్ వాటికి డైనింగ్ ఉంటుంది అండ్ వాటర్ సపరేట్గా ఉంటుంది. అవి తిరగడానికి ఫ్రీగా మూమెంట్ అది ఉంటుంది. సో మొత్తానికి అలా అయితే ఆ జిరాఫీస్ అయితే నన్నే చూస్తున్నాయి, ఇటైతే రావద్దని నేను చెప్తాను. సో ఇక్కడ మనకి 2 లయన్స్ కనిపిస్తున్నాయి. ఇవి ఆఫ్రికన్ లయన్స్ అనమాట. మనకి ప్రజెంట్ కనిపించేది ఒక ఫీమేల్ లయన్ అండ్ ఒక చిన్న కప్ కనిపిస్తుంది. సో వీటికి ఇవి యాక్చువల్లీ పోయినసారి మనకి ఒకసారి చిన్న ప్రాబ్లం అయింది కదా. ఇక్కడ ఒక పర్సన్ వచ్చేసి వాటిని తీసేయడానికి ట్రై చేసినప్పుడు పడిపోవడం అది జరిగింది కదా. సో బీ కేర్ఫుల్ అంటున్నారు వీళ్ళందరూ కూడా. ఇవి ఫుడ్ ఇచ్చే టైంకి మాత్రం బయటికి వస్తాయట, మిగతా టైం అంతా కూడా అవి లోపల ఉండిపోతాయట. మనకి ఇక్కడ 3 ఉన్నాయి ప్రజెంట్ వచ్చేసి, మేల్ ఫీమేల్ ఒక చిన్న కబ్బు ఉన్నాయి. సో ప్రతి దానిలో మనం అనుకున్నట్టు మేల్ ఫీమేల్ ఉంటాయి. ఇక్కడ 3 ఉన్నాయి ప్రెసెంట్. ఈ ఆఫ్రికన్ లయన్స్. జనరల్గా పులులు వేటాడుతాయండి, కానీ మా కెమెరామెన్స్ పులు ఎప్పుడు బయటకు వస్తుందా అని షూట్ చేద్దామా అని ట్రై చేస్తున్నారు. యాక్చువల్లీ మేము వేట స్టార్ట్ చేసాము. సో మొత్తానికైతే జూ పార్క్లో ఏమేమి ఉన్నాయి, ఎక్కడెక్కడ ఎలా ఉన్నాయి మొత్తం చూసాం కదా. ఇంతకు ముందు మనకి యానిమల్స్ కొంచెం తక్కువ ఉన్నాయి అలా మనం అనుకున్నాము, బట్ అవి కాదు, ఇంకా ఇంప్రూవ్మెంట్స్ చాలా ఉన్నాయి. ఆ ఇంప్రూవ్మెంట్స్ గురించి నాకు కొంచెమే తెలుసు అండ్ కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవడానికి మనతో పాటు క్షిత్య ఐఎఫ్ఎస్ ఆఫీసర్ ఉన్నారు. హలో మేడం. హలో మేడం, మేము చూసాము ఆల్రెడీ కొంచెం, అండ్ ఏమేమి ఇంప్రూవ్మెంట్స్ వచ్చాయి మీరు చెప్పండి. అన్ని యాంగిల్స్లో కూడా ఇంప్రూవ్ చేసామమ్మ. వన్ ఈజ్ యానిమల్ కలెక్షన్ ఒకటి, తర్వాత మన విజిటర్ ఎమ్యూనిటీస్ అవి కూడా ఇంప్రూవ్ చేస్తూ వచ్చాము. ఇదే కాకుండా యానిమల్స్ ఎగ్జిబిషన్, అంటే వాటిని మనం ఎలా చూపిస్తే వాటి న్యాచురల్ హ్యాబిటేట్లో కనిపిస్తాయన్న దాని మీద చాలా దృష్టి పెట్టాం. సపోజ్ ప్రైమేట్ ఏరియా చూసే ఉంటారు, వాటికి న్యాచురల్ హ్యాబిటేట్లో అవి చెట్లు ఎక్కడానికి అట్లాగే ఎలా అయితే ఫెసిలిటీస్ ఉంటాయో ఎక్విప్మెంట్స్ అన్నీ పెట్టాం. అంటే యానిమల్స్ క్యాప్టివిటీలో ఉన్నప్పుడు అవి ఏం యాక్టివిటీ లేకపోతే స్ట్రెస్కి గురవుతాయి అన్నమాట. సో స్ట్రెస్ రిలీజింగ్ ఫ్యాక్టర్స్ కింద మనం ఈ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్స్ అనేవి చేస్తున్నాము.
సో ప్రైమేట్స్ కంప్లీట్ అయిపోయింది, బేర్స్ దగ్గర కంప్లీట్ అయిపోయింది, దెన్ లయన్, టైగర్, కార్నివోర్స్ చేసాము. ఇప్పుడు హెర్బివోర్స్ కూడా చేస్తున్నాము. అంటే డిఫరెంట్ లెవెల్స్లో మనము గ్రాస్, తర్వాత ఫీడింగ్ అయితే లీవ్స్ ఉన్నాయి, అవన్నీ రకరకాల హైట్స్లో కడతాం. సో దట్ వాటికి యాక్టివిటీ ఉంటుంది, ఒక ఛాలెంజ్ లాగా ఉంటుంది. అవి అందుకొని తినాలి, నేచర్లో ఎలా ఉంటుందో అలాగా. సో ఇట్లా డిఫరెంట్ యాక్టివిటీస్ ఎన్రిచ్మెంట్కి చేస్తున్నాము. ఇదే కాకుండా ఫుడ్లో కూడా చాలా చేంజెస్ తీసుకొచ్చాము. సో వీఆర్ ఎన్ష్యూరింగ్ ఏదైనా క్వాలిటీ కొంచెం తేడా వచ్చినా వీఆర్ రిజెక్టింగ్. యా, ప్యూర్ వాటర్ పెడుతున్నాము. దెన్ ఎక్కడ ఏదైనా మనకి పని చేయకపోయినా, వాటర్ ఫిల్టర్ ఎక్కడైనా పని చేయకపోయినా కూడా హాస్పిటల్ దగ్గర 1000 లీటర్స్ కెపాసిటీ ఎస్టాబ్లిష్ చేసాం. అక్కడి నుంచి 20 లీటర్ క్యాన్స్లో పట్టి అన్ని మోడ్స్కి కూడా సప్లై చేస్తున్నాము. అంటే నాట్ ఓన్లీ యానిమల్స్, మా స్టాఫ్ వెల్ఫేర్ కోసం కూడా అన్ని చోట్ల వాళ్ళకి కూడా కుండలు అనేసి అన్ని రకాలుగా ఏర్పాట్లు కూడా వాళ్ళకు కూడా చేయడం జరిగింది. వీఆర్ ఆల్సో గివింగ్ దెమ్ ప్యూరిఫైడ్ వాటర్. కొంచెం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేస్తున్నారు. అవును. ఈ డైలీ టాక్ షోస్ అనేవి కండక్ట్ చేస్తున్నాము. సపోజ్ ఎలిఫెంట్ షో ఒకరోజు, తర్వాత ప్రైమేట్ షో ఒకరోజు, అంటే కోతుల మీద అవి ఎట్లా బిహేవ్ చేస్తాయి, ఇక్కడున్నవి ఏమేమి స్పీషీస్ ఉన్నాయి, వాటికి ఏం ఫుడ్ పెడతాము అన్న దాని మీద. అట్లాగే మెగా హెర్బివోర్స్, రైనో, హిప్పో, ఎలిఫెంట్స్ వాటి మీద ఒక షో. బిగ్ క్యాట్స్ అంటాం, అంటే పులులు, సింహాలు వాటి మీద. అట్లా డిఫరెంట్ యానిమల్స్ మీద చేస్తూ ఉన్నాము. అట్లాగే వీకెండ్స్ వచ్చేసరికి క్రోకోడైల్ షో, స్నేక్ షో అని కూడా చేస్తున్నాం. ఈ స్నేక్ షో కోసం మనకి ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ అని ఎన్జిఓ వచ్చేసి వాళ్ళు లైవ్ స్నేక్స్ తీసుకొచ్చి అక్కడ అవగాహన కల్పిస్తారు విజిటర్స్కి. దానికి కూడా చాలా ఎక్కువ క్రేజ్ ఉంది దాని మీద కూడా. అంటే విజిటర్స్, మనకి చాలా పాములు అంటే చాలా అపోహలు ఉంటాయి, అవన్నీ కూడా తొలగించడానికి వాళ్ళు యాక్చువల్ ఫ్యాక్ట్స్తో మంచి షో అనేది చేస్తారు. సో త్రూఅవుట్ ది వీక్ అంటే మనకి హాలిడే తప్పించి మిగిలిన అన్ని రోజులు కూడా ఏదో ఒక యానిమల్ మీద ఎక్స్పోజర్, అవేర్నెస్ క్రియేషన్, టాక్ షో అనేది చేస్తూనే ఉన్నాం. అట్లాగే యానిమల్ బర్త్డేస్ అవి సెలబ్రేట్ చేస్తాము. అవును. సో అంటే నేమ్స్ అనేది మనకి లోకల్ రికగ్నిషన్ కోసము వాటికి బర్త్డే సెలబ్రేట్ చేస్తాము ఫ్రీక్వెంట్గా. సో ఎక్కడ ఏది కూడా మిస్ కానియము మోస్ట్లీ. సపోజ్ ఎలిఫెంట్ అనుకోండి, అది రాగి రైస్ అది పెడతాము. సో రాగి రైస్తో కేక్ చేస్తాము. చూడ్డానికి అది చాక్లెట్ కేక్లా ఉంటుంది, దాని మీద బనానా, షుగర్ కేన్ అవన్నీ పెట్టి అలా చేస్తాము. సో సూజీకి చేసినప్పుడు మాత్రం ఫ్రూట్స్, దానికి ఇష్టమైన జ్యూసెస్ అవి చేసి ఇచ్చాము. అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాము వాళ్ళకి. ఇప్పుడు షెడ్స్ వేసాము చాలా చోట్ల. మనం వర్షం వచ్చిన ఎండాకాలం కూడా షెడ్స్ అనేవి లేవు, షెడ్స్ వేసాము. తర్వాత చాలా చోట్ల ఇప్పుడు ఈ బాత్రూమ్స్ అవి, రెస్ట్ రూమ్స్ అవి కూడా ఇంక్రీజ్ చేసాము. మనం ఇన్ని ఫెసిలిటీస్ క్రియేట్ చేస్తున్నాం, కానీ వాళ్ళలో మాత్రం అవగాహన అనేది కొంచెం లోపిస్తుంది. యానిమల్స్ని టీజ్ చేయడము, రాళ్ళు విసరడము, తర్వాత ఫుడ్ విసరడము. సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు. అదే చెప్తున్నాను కదా, అంటే ఇప్పుడు ప్రైమేట్స్ అవి ఎలా ఉంటాయంటే మనని ఇమిటేట్ చేస్తాయి. మనం రాయి వేయగానే అవి కూడా తిరిగి వేస్తాయి చాలాసార్లు. వాళ్ళ దగ్గర యాక్చువల్లీ ఎంక్లోజర్లో రాళ్ళు ఉండే అవకాశం లేదు, ఇవి ఎవరైనా వేస్తేనే ఉంటుంది. రిపీటెడ్గా మనం సెక్యూరిటీని పెట్టి అది చేసి మనము ఎంత ప్రయత్నం చేసినా కూడా వాళ్ళకి మనము అంటే ఎడ్యుకేట్ చేయడము. టాక్ షోస్ చేస్తున్నాం ప్రతిరోజు 6 ప్లేసెస్లో టాక్ షోస్ చేస్తున్నాము అవేర్నెస్ కలిగించడానికి. ఫ్రీ ఆఫ్ కాస్ట్ దే కెన్ కమ్ అండ్ సీ అండ్ లెర్న్ అబౌట్ ది యానిమల్స్. అన్నీ చేస్తున్నాము. ఇన్స్పైట్ ఆఫ్ దట్ వాళ్ళలో మాత్రం ఇంకా మార్పు అనేది చాలా స్లోగా వస్తుంది. దీని గురించి వాళ్ళకి మార్పు వచ్చేదాకా మనం అనవసరంగా యానిమల్స్కి ఇంజురీస్ అవుతాయని మనం కూడా కొన్ని ఎంక్లోజర్స్ అవి క్లోజ్ చేసేస్తున్నాం. సో జూ ఉన్నది మీరు వన్యప్రాణుల సంరక్షణకి, వాటి గురించి నేర్చుకోవడానికి, మీకు వినోదం కూడా కలిగించడానికి. కానీ యానిమల్స్ని ఇబ్బంది పెట్టడం వల్ల అటు జూ పర్పస్ అనేది సర్వ్ కాకుండా పోతుంది. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ది విజిటర్స్ వాటి పట్ల ప్రేమతో మెలగాలి. వాటిని ఎక్కిరించడం కానీ, రాళ్ళు విసిరేయడం కానీ, ఫుడ్ పెట్టడం కానీ అవన్నీ చేయకూడదు. మేమిచ్చే ఫుడ్ మనం కూడా తినము, అంత క్వాలిటీ ఫుడ్ ఇస్తాం మనం. సో వ్యూవర్స్ చూసారు కదా, ఇది వాళ్ళ మెట్రో మ్యానియా. జూ చూసాం, జూలో ఉన్న చాలా యానిమల్స్ చూసాం. అండ్ యానిమల్స్కి ఫుడ్ ఎలా పెడతారో చూసాం. అండ్ డిఫరెంట్ యానిమల్స్ ఎలా బిహేవ్ చేస్తుంది, వాళ్ళకి ఆడుకోవడానికి ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయి చూసాం. అండ్ ఇంకా చాలా చూసాం. అండ్ నైట్ టైం మేల్కొనుండే ఫీచర్స్ చూసాం. ఇంకా కొత్త మన లైక్ ఈ జూలో చాలా కొత్తవి క్రియేట్ చేసి చెప్తున్నారు కూడా. సో ఈ వారం అయితే ఇది ఏం చెప్తానో ఎదురు చూసారు. ఫైనల్కి నేను ఇవాళ జూ గురించి చెప్పేశాను. సో నెక్స్ట్ వీక్ ఏం చెప్తానో నాకైతే తెలుసు, కానీ నేను చెప్పను. నెక్స్ట్ వీక్ మీరే చూసేయండి. సో ఇది వాళ్ళ మెట్రో మ్యానియా. కీప్ వాచింగ్.